హలో, వెల్కమ్ టు సాక్షిస్ ఎక్స్ప్లెయినర్. దిస్ ఇస్ హరి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చక్కెర గురించి చర్చిస్తున్నారు. సో చక్కెర దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, రేటు దాదాపు 40% ఒక నెలలో ఎందుకు పెరిగింది అనేది మాట్లాడుతున్నారు. దీనికి ఎథనాల్తో లింక్ చేస్తున్నారు. అసలు E20 అనేది ఎందుకు అంటే ఫారెక్స్ సేవింగ్స్కి అనేది భారత ప్రభుత్వం చెప్పిన నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం నెలకొన్న ఈ చక్కెర స్కార్సిటీ ఏదైతే ఉందో దానికి E20కి ఏదైనా సంబంధం ఉందా? లెట్స్ లుక్ ఎట్ దిస్. E20 ఫారెక్స్ సేవ్ చేస్తున్నామా, లేదంటే షుగర్ కోసం ఫారెక్స్ ఖర్చు చేస్తున్నామా? చక్కెర మన ఇంట్లో ఉదయం టీ దగ్గర నుంచి మనం పండగ పూట చేసుకునే పాయసం వరకు, స్వీట్స్ నుంచి ప్రసాదం వరకు మన జీవితంలో అదొక అంతర్భాగం. కానీ ఇప్పుడు అదే చక్కెర ధర సామాన్యుడికి షాక్ ఇస్తుంది. జూలై 20న కిలో చక్కెర యావరేజ్ రేట్ రిటైల్ ప్రైస్ చూస్తే 48 రూపీస్ 18 పైస్, అంటే 48 రూపాయల 18 పైసలు. అదే ఆగస్టు 20కి 55 రూపాయల 70 పైసలు. అంటే ఒక నెలలో, కేవలం ఒక నెలలో దాదాపు 16% పెరిగింది. 2 నెలల్లో చక్కెర ధర దాదాపు 40% వరకు పెరిగిందని రాయిటర్స్ నివేదికలు చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం గణేష్ చతుర్థి, దసరా, దివాళీ అంటే అసలు ఫెస్టివల్ సీజన్ అనేది ముందుంది. షుగర్ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇండియా షుగర్ని ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఎంత? 10 లక్షల టన్నులు, అది కూడా డ్యూటీ ఫ్రీగా. ఇక్కడే అసలు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గించి ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేయడానికి E20 తీసుకొచ్చామని మన గవర్నమెంట్ చెప్పింది. నేను అది ఇంతకుముందే ప్రస్తావించాను. మరి ఇప్పుడు దేశంలో షుగర్ సరిపోక విదేశాల నుంచి షుగర్ కొనాల్సి వస్తే మరి ఆ షుగర్ కోసం కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ బయటకు వెళ్లాల్సిందే కదా. మరి మనం అసలు సేవ్ చేస్తున్న ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంత, ఖర్చు చేస్తుంది ఎంత? ఇదే ఈరోజు మన ఎక్స్ప్లెయినర్. అసలు E20 అంటే ఏంటి? ముందుగా E20 అంటే ఏంటి చూద్దాం. E20 అంటే 80% పెట్రోల్, 20% ఇథనాల్. ఓకే, ఇథనాల్ని షుగర్ కేన్ అంటే చెరుకు, మొలాసిస్, మేజ్ వంటి అగ్రికల్చర్ ఫీడ్ స్టాక్స్ నుంచి కూడా దీన్ని తయారు చేస్తారు. ఓకే, ఇక ఇండియా E20 వైపు ఎందుకు వెళ్ళింది? మన దేశానికి అవసరమైన ఈ క్రూడ్ ఆయిల్లో దాదాపు 88% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే దేశంలో పెట్రోల్ కన్జంప్షన్ పెరిగిన కొద్దీ మనం బయట దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొనాల్సి వస్తుంది. క్రూడ్ ప్రైస్ పెరిగితే మన ఫారిన్ ఎక్స్చేంజ్కి పెద్ద బర్డెన్. అందుకే దేశంలో తయారయ్యే ఈ ఎథనాల్ని పెట్రోల్లో కలిపితే కొంత క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుద్ది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు 1.97 lakh crores అంటే 1.97 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఫారిన్ ఎక్స్చేంజ్ని మనం సేవ్ చేసాం. ఫెయిర్ ఇనఫ్. అయితే 316 లక్షల టన్నులకు పైగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ చేశామని ప్రభుత్వం చెప్తుంది. రైట్? అంటే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఇంపోర్టెడ్ ఆయిల్ తగ్గాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ కావాలి, ఫార్మర్స్కి అడిషనల్ మార్కెట్ కావాలి, ఎనర్జీ సెక్యూరిటీ పెరగాలి. ఇవన్నీ ఒకవైపు. అంటే ఒకవైపు ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించి ఫారెక్స్ని సేవ్ చేస్తున్నామని చెప్తున్నాం, మరోవైపు ఫుడ్ కమోడిటీ ఇంపోర్ట్ చేసి ఫారెక్స్ స్పెండ్ చేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం. అందుకే ప్రశ్న ఇథనాల్ వల్ల ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేశామనేది. అదొకటే కాదు, షుగర్ ఇంపోర్ట్స్, ఫుడ్ ఇంపోర్ట్స్ ఇలాంటి పాలసీ కాన్సిక్వెన్సెస్ వల్ల మనం ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్తోంది అది కూడా లెక్కల్లోకి తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్టింక్షన్. అయితే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న మొత్తం షుగర్ షార్టేజ్ ఏదైతే ఉందో అది E20 వల్లే వచ్చిందని చెప్పడానికి ఎవిడెన్స్ అయితే లేదు. ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. బట్ మరి అసలు షార్టేజ్ ఎందుకు వచ్చింది అది ఇప్పుడు చూద్దాం. లెట్స్ లుక్ ఇట్. షుగర్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గింది? ఈ సీజన్ స్టార్టింగ్ చూసుకుంటే కనుక షుగర్ ప్రొడక్షన్ ఎస్టిమేషన్ వచ్చేసి 343 లక్షల టన్నులు. ఇప్పుడు లేటెస్ట్ ఎస్టిమేట్ చూస్తే అది 306 లక్షల టన్నులు. అంటే 37 లక్షల టన్నులు తక్కువ, దాదాపు 11% షార్ట్ ఫాల్. ఈ ప్రొడక్షన్ ఎందుకు తగ్గినట్టు? దీనికి కారణం వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, అధిక వర్షాలు అవ్వచ్చు, కొన్ని ప్రాంతాల్లో క్రాప్ స్ట్రెస్ అవ్వచ్చు, షుగర్ కేన్ క్రాప్పై ఆ డిసీజెస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఇంపాక్ట్ చేస్తాయి, ప్రభావితం చేస్తాయి. అంటే చెరుకు పంట ఉంది కానీ ఎక్స్పెక్టెడ్ క్వాంటిటీలో షుగర్ రికవరీ అవ్వట్లేదు. ఇది సప్లై సైడ్ ప్రాబ్లం. ఆన్ అదర్ సైడ్ ఫెస్టివల్ సీజన్ దగ్గర పడుతుంది, అంటే డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడే అసలు ప్రెషర్ మొదలైంది. ఫెస్టివల్ సీజన్తో
అంటే షుగర్ డిమాండ్ సీజన్ ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మన దేశంలో వరుసగా ఫెస్టివల్స్ ఒకసారి చూస్తే గణేష్ చతుర్థి, దసరా, దివాళీ, అలాగే ప్రస్తుతం జరుగుతున్న శ్రావణ మాసం. ఈ సీజన్లో స్వీట్స్ అవ్వచ్చు, బేకరీ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, బిస్కెట్స్, కన్ఫెక్షనరీ, బెవరేజెస్, వీటన్నిటికీ షుగర్ డిమాండ్ చాలా పెరుగుతుంది. స్వీట్ షాప్స్ మాత్రమే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ కూడా ముందుగానే షుగర్ స్టాక్స్ని పెంచుకుంటూ ఉంటాయి. అంటే డిమాండ్ పెరుగుతుంది కానీ ప్రొడక్షన్ తగ్గింది, స్టాక్స్ కూడా టైట్గా ఉన్నాయి. ఈ టైంలో మార్కెట్లో మరి ప్రైసెస్ పెరుగుతున్నాయి. రౌటర్స్ ప్రకారం ఫెస్టివల్ డిమాండ్ పెరిగే ఆగస్ట్ నవంబర్ పీరియడ్లో సప్లై కన్సర్న్స్ మరింత ప్రెషర్ పెంచుతూ ఉన్నాయి. అంటే సప్లై తగ్గింది, డిమాండ్ పెరిగింది, రిజల్ట్ ప్రైస్ పెరిగింది. మరి షుగర్ ఇంపోర్ట్ ఎందుకు? లెట్స్ సీ దిస్. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న తాజా డెసిషన్ 10 lakh tons అంటే 10 లక్షల టన్నుల రా షుగర్ను డ్యూటీ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అది కూడా అక్టోబర్ 31 వరకు. దాదాపు 10 ఏళ్ల తర్వాత, యూ హ్యావ్ టు నోట్ దిస్ డౌన్, 10 సంవత్సరాల తర్వాత ఇండియా ఇలాంటి పెద్ద స్కేల్లో షుగర్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్స్కి తలుపులు తెరిచింది. ఎందుకు? డొమెస్టిక్ సప్లై పెంచడానికి, ప్రైజెస్ను కంట్రోల్ చేయడానికి, ఫెస్టివల్ సీజన్లో షార్టేజ్ రాకుండా చూడటానికి. ఇమీడియట్గా చూస్తే ఇది అండర్స్టాండబుల్ ఆఫ్ కోర్స్. కానీ ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇండియా ఒకప్పుడు మేజర్ షుగర్ ఎక్స్పోర్టర్, ఇప్పుడు షుగర్ ఇంపోర్టర్. మరి ఇదే సమయంలో మనం E20ని ఎందుకు పుష్ చేస్తున్నాం? వై ఆర్ వి డూయింగ్ ఇట్? ఇక్కడే అసలు పాలసీ డైలమా. ఒక షుగర్ కేన్ క్రాప్ నుంచి ఫుడ్ కూడా వస్తుంది, ఫ్యూల్ కూడా వస్తుంది. షుగర్ ఒకవైపు ఎథనాల్, మరోవైపు నార్మల్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయటం రిలేటివ్లీ చాలా ఈజీ. కానీ క్రాప్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు అప్పుడు చాయిసెస్ డిఫికల్ట్ అవుతాయి, చాలా కష్టం. అప్పుడు ఈ పాలసీ మేకర్స్ ముందున్న క్వశ్చన్ ఏంటంటే, మన దగ్గర లిమిటెడ్ అగ్రికల్చర్ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఫుడ్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఫ్యూయల్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? ఇదే ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ డిబేట్. మరి ప్రస్తుత సిచ్యువేషన్లో షుగర్ ప్రొడక్షన్ ఎస్టిమేట్ 343 లక్షల టన్నుల నుంచి 306 లక్షల టన్నులకి పడిపోయింది కదా. ప్రైజెస్ షార్ప్లీ పెరిగిపోయాయి. ఫెస్టివల్ సీజన్ ముందుంది. మరి గవర్నమెంట్ ఇప్పుడు షుగర్ ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే పాలసీ క్యాలిబ్రేషన్ అవసరమా? ఈ ప్రశ్న రావటం చాలా సహజం, రైట్? ఒక్కసారి ఈ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ అలాగే వస్తున్న క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇది చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇథనాల్ డైవర్షన్ వల్ల కరెంట్ షుగర్ ప్రైస్ ఏదైతే ఉందో అది రైజ్ అవ్వలేదు. ప్రస్తుతం ఏదైతే షుగర్ రేట్లు పెరిగాయో అవి ఇథనాల్ వల్ల కాదు. అలాగే ఈ ప్రొడక్షన్ తగ్గడానికి కూడా ఇథనాల్ వల్ల కాదు అనేది ప్రభుత్వం చెప్తోంది. వెదర్ అంటోంది, క్రాప్ కండిషన్స్ అంటోంది, లోవర్ అవుట్పుట్ అంటోంది, ఫెస్టివల్ డిమాండ్, మార్కెట్ బిహేవియర్, అలాగే కొంతమంది స్టాక్ని పైలప్ చేసి పెడతారు. ఇలాంటి కారణాలు ప్రధానమని గవర్నమెంట్ చెప్తోంది. అయితే మరో ముఖ్యమైన పాయింట్ కూడా గవర్నమెంట్ చెప్పే విషయం ఏంటంటే, కొన్నేళ్ల క్రితం అంటే ఇథనాల్ కోసం మరి షుగర్ డైవర్షన్ ప్రపోర్షన్ తగ్గింది అని చెప్తుంది. అంటే E20ని బ్లేమ్ చేయటం సరైనది కాదంటోంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం సెంటర్ ఆర్గ్యుమెంట్. సరే, అయితే మనం కూడా అదే అడుగుదాం. E20 ఒక్కటే షుగర్ ప్రైస్ రైస్కి కారణమా? లేదు, అది చెప్పడానికి ఎవిడెన్స్ లేదు, నేను ఇంతకుముందే చెప్పాను. కానీ E20 పాలసీలో ఫుడ్ సెక్యూరిటీ కన్సిడరేషన్ ఎంత? ఇది మాత్రం తెలియాలి కదా. అది మాత్రం అడగాల్సిన లెజిటిమేట్ క్వశ్చనా కాదా? మరి గవర్నమెంట్లోనే E10 పై డిబేట్ ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ మరో కీలక డెవలప్మెంట్ ఏంటంటే, ఇండియాలో April 1, 2026 నుంచి పెట్రోల్లో E20 బ్లెండెడ్ నేషన్ వైడ్గా ప్రధాన స్టాండర్డ్గా మారింది. అఫ్కోర్స్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? వెహికల్స్ పాడవుతున్నాయి, మైలేజ్ తగ్గిపోయింది, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అన్ని వెహికల్స్ కూడా దీనికి కంపాటబుల్ కాదు, ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అది పక్కన పెడతాం, ప్రస్తుతం దట్ ఈస్ నాట్ ద కంటెక్స్ట్. ఇటీవల చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ అంటాం ఏంటంటే, E20తో పాటు E10 ఫ్యూయల్ ఆప్షన్ని కూడా తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు ఆయన. స్పెషల్లీ చెప్పాలంటే ఓల్డర్ వెహికల్స్ కోసం ఇది E20 పూర్తిగా తప్పు అని కూడా ఆయన చెప్పినట్టు కాదు. కానీ కన్జ్యూమర్ చాయిస్ ఉండాలి కదా, ఓల్డర్ వెహికల్స్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇదే ఆయన అభిప్రాయపడింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సిగ్నల్. ఎందుకంటే E20 పై డిబేట్ ఇప్పుడు బయట మాత్రమే లేదు, పాలసీ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా డిస్కషన్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం E10ను తిరిగి పెట్రోల్ పంప్స్ వద్ద అందించే అఫీషియల్ డెసిషన్ ఏది లేదని అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా స్పష్టం చేసింది. ఇప్పుడు అసలు ఫారెక్స్ క్వశ్చన్, ఈ ఎంటైర్ స్టోరీలో అత్యంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే అని చెప్పాలి. గవర్నమెంట్ చెప్తోంది ఎథనాల్ ప్రోగ్రామ్ ద్వారా 1.97 లక్షల కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ని సేవ్ చేసామని. ఇది గవర్నమెంట్ డేటా, ఫైన్. కానీ ఇప్పుడు 10 lakh tons ఆఫ్ షుగర్ ఇంపోర్ట్ చేస్తున్నాం. మరి దానికి ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంత బయటికి వెళ్తుంది? అంటే దేశం ముందు పెట్టాల్సిన క్యాలిక్యులేషన్ ఒకటే,
ఎథనాల్ వల్ల క్రూడ్ ఇంపోర్ట్స్కి ఎంత సేవింగ్స్ వచ్చింది, షుగర్ ఇంపోర్ట్స్ వల్ల ఎంత ఫారెక్స్ అవుట్ఫ్లో అవుతుంది, ఇంకా ఇతర ఈ ఫుడ్ ఇంపోర్ట్స్ పైన ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? మరి ఈ మొత్తం లెక్క తీసిన తర్వాతే కదా ఇండియా నెట్ ఫారెన్ ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఎంత అని తెలిసేది. ఇదే అసలు క్వశ్చన్. ఎందుకంటే గ్రాస్ సేవింగ్ వేరు, నెట్ నేషనల్ బెనిఫిట్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే, ఒక పాలసీ ద్వారా 100 రూపాయలు సేవ్ చేసామని అనుకుందాం, కానీ ఆ పాలసీ కాన్సిక్వెన్సెస్ వల్ల వేరే వాటి వల్ల 20 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు చేసాము అనుకుంటే అప్పుడు దేశానికి నిజమైన బెనిఫిట్ 100 కాదు 80. దట్ ఈజ్ ఎకనామిక్స్. అయితే దీని అంతట్లో కామన్ మ్యాన్ ఎక్కడ? చివరికి మొత్తం పాలసీ డిబేట్లో కామన్ మ్యాన్ ఎక్కడ అనేది క్వశ్చన్. ఓవైపు పెట్రోల్లో E20, మరోవైపు షుగర్ ప్రైస్ పెరగటం. షుగర్ ప్రైస్ పెరిగితే స్వీట్స్ ధర పెరగచ్చు, బేకరీ ప్రోడక్ట్స్ ధర పెరగచ్చు, కన్ఫెక్షనరీ ధర పెరగచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కాస్ట్ కూడా పెరగచ్చు. అంటే షుగర్ ఇన్ఫ్లేషన్ ఒక్క ప్యాకెట్ షుగర్ దగ్గర మాత్రమే ఆగదు, దాని ఇంపాక్ట్ చాలా ప్రోడక్ట్స్పై పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఫెస్టివల్ సీజన్లో గవర్నమెంట్ ఇమ్మీడియట్ సప్లై మెజర్స్ తీసుకోవటం చాలా అవసరం. కానీ లాంగ్ టర్మ్లో ఫుడ్ సెక్యూరిటీ, ఫ్యూల్ సెక్యూరిటీ, ఫార్మర్ ఇన్కమ్, కన్జ్యూమర్ అఫోర్డబిలిటీ, ఈ 4ంటిని కూడా బ్యాలెన్స్ చేసే పాలసీ కూడా చాలా అవసరం. మరి ఈ ఎంటైర్ స్టోరీని ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది E20 వల్లే షుగర్ ధరలు పెరిగాయా అనేది చిన్న ప్రశ్న కాదు. ఇది ఫుడ్ సెక్యూరిటీ వర్సెస్ ఎనర్జీ సెక్యూరిటీ. ఇదే పెద్ద డిబేట్. గవర్నమెంట్ చెప్పేది నిజమే, ఇండియాకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గాలి, ఇథనాల్ డొమెస్టిక్ ఫ్యూల్ సోర్స్గా ఉపయోగపడుతుంది, పడాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ సేవింగ్స్ వస్తాయి, ఫార్మర్స్కి అడిషనల్ మార్కెట్ వస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుంది. కానీ అదర్ సైడ్ మరోవైపు షుగర్ ప్రొడక్షన్ ఎస్టిమేట్ 343 లక్షల టన్నుల నుంచి 306 లక్షల టన్నులకు పడిపోయింది. షుగర్ ప్రైజెస్ ఒక్క నెలలో 48 రూపాయల 18 పైసల నుంచి 55 రూపాయల 70 పైసలకు పెరిగింది. ఫెస్టివల్ సీజన్ ముందుంది, సప్లై టైట్గా ఉంది. మరి 10 లక్షల టన్నుల షుగర్ను డ్యూటీ ఫ్రీగా ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది కదా. అందుకే ప్రభుత్వాన్ని అడగాల్సిన ఒక సూటి ప్రశ్న, E20 ద్వారా ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేశాం? అంతేకాదు, షుగర్ ఇంపోర్ట్స్ కోసం ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్తోంది? ఈ రెండింటిని కలిపి నెట్ బెనిఫిట్ ఎంత? ఫుడ్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేస్తూ E20 పాలసీని ఇంకా బెటర్గా క్యాలిబ్రేట్ చేయలేమా? ఎందుకంటే దేశానికి పెట్రోల్ కూడా కావాలి, చక్కెర కూడా అవసరం, రైతుకు మంచి ధర కూడా కావాలి, సామాన్యుడికి అఫోర్డబుల్ ప్రైస్ కూడా రావాలి. ఈ 4ంటిని బ్యాలెన్స్ చేయగల పాలసీయే నిజమైన ఎకనామిక్ పాలసీ అనాలి, అవ్వాలి. లేకపోతే ఓవైపు ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేస్తున్నాం అంటూ మరోవైపు ఫుడ్ కమోడిటీ ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి వస్తే దేశం అడగాల్సిన ఒక ప్రధాన ప్రశ్న ఒకటే, మొత్తానికి మనం సేవ్ చేసింది ఎంత, స్పెండ్ చేసింది ఎంత? ఇదే E20పై ఇప్పుడు అసలు లెక్క. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.